వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. అనురాగ్ యూనివర్సిటీలో ఘనంగా తేజస్ 2K26 ఎక్స్పో ప్రారంభం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ వెంకటాపూర్లో అనురాగ్ యూనివర్సిటీలో యువతకు ప్రతిభ అనే సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యువ ప్రతిభ, పరిశోధన నైపుణ్యం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆలోచనలను జరుపుకునే ప్రధాన ఆవిష్కరణ ప్రదర్శన అయిన తేజస్ 2K26 ఎక్స్పోను ముఖ్య అతిథి దయానంద రెడ్డి సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎక్స్పోలో యువ ఆవిష్కర్తలు వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు వినూత్న మోడల్స్ పరిశోధన నమూనాలను ప్రదర్శించారని, కొత్త పరిశోధనలు చాలా టెక్నికల్గా ఉన్నాయని అభినందించారు. అనంతరం హైవ్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చన, మంత్రి, సిఈఓఎస్ నీలిమ, డీన్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ వి కుమార్, వైస్ ప్రెసిడెంట్ డీన్ డాక్టర్ కె శ్రీనివాస చలపతి, ఇన్నోవేషన్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, డాక్టర్ శ్యామ్దా, అడ్వైజర్ తదితరులు. And it has been consistently more than 150 projects being reducing them by lifting patient from one bed to another. They make this lift program, so patient feels discomfort in that case. So we use this type of structure there, and it is an add, not destroying the manual. తేజస్ 2K26 అనురాగ్ యూనివర్సిటీలో జరుగుతుంది ఈరోజు రేపు. ఇది గత 3 ఏళ్లుగా మేము జరుపుతున్నాము. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా మొదటిసారి మొదలుపెట్టాము. ఒక 75 ప్రాజెక్టులు స్టూడెంట్ నుంచి చేద్దాము అనుకున్నాము. ఆ సంవత్సరమే 150 ప్రాజెక్టుల వరకు వచ్చాయి. ఈ సంవత్సరం 250 ప్రాజెక్టులు వస్తే వాటిని 3 సార్లు స్క్రీనింగ్ చేసి ఫైనల్గా 150 మంచి ప్రాజెక్టులు పెట్టాము. అయితే పరిగణించాల్సింది ఏంటి అంటే బీటెక్ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఇందులో బాగా పాల్గొని మంచి ప్రాజెక్టులు చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఒకటి ఉంది. మేము వాళ్ళని ఫస్ట్ ఇయర్ నుంచి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కింద వాటి కింద నియర్ బై విలేజెస్కి తిప్పుతున్నాము. ఆ నియర్ బై విలేజెస్కి తిప్పుతున్నప్పుడు వాళ్ళు విలేజెస్లో ఉండే సమస్యలు కానీ వాటిని కానీ అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకొని అటువంటి సమస్యలకి ఎటువంటి పరిష్కారం కావాలి అనేది ఆలోచిస్తున్నారు. పరిష్కారం కావాలనేది ఆలోచన ఒకటి, దాని కార్యరూపణలో పెట్టడం అనేది ఇంకొకటి. వీళ్ళు నిజంగానే కార్యరూపణ పెట్టి దానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని నిజంగానే డెవలప్ చేశారు. అయితే వీటన్నిటికీ ఒక గొప్ప బేస్ ఉంది. లాస్ట్ ఇయరే మా అనురాగ్ యూనివర్సిటీలో 12 హ్యాకథాన్స్ చేసాము. 12 హ్యాకథాన్స్ అంటే స్టూడెంట్స్కి 36 గంటలు ఇచ్చి రియల్ టైం ప్రాబ్లంలు ఇస్తారు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ వాళ్ళు సాల్వ్ చేయటము, దానికి వేరే యూనివర్సిటీస్ నుంచి కూడా వస్తారు ఇక్కడికి. 36 గంటలు ఇక్కడే ఉండి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ ఇది పొంది వాళ్ళు ఇక్కడ ప్రాజెక్టులు చేయడానికి వస్తున్నారు. ఈ సంవత్సరం అయితే 18 హ్యాకథాన్లు జరిగాయి. ట్రిపుల్ డిపార్ట్మెంట్ కానీ, మెకానికల్ కానీ, తర్వాత ఈసీ డిపార్ట్మెంట్ కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఇంతవరకు హ్యాకథాన్లే చేయలేదు. అటువంటిది ఈ 3 కోర్ డిపార్ట్మెంట్స్ సివిల్ డిపార్ట్మెంట్తో కలిసి కూడా హ్యాకథాన్లు చేశాయి. అటువంటి నైపుణ్యాన్ని మేము తీసుకున్నాము. సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అయితే సమ్వేర్ అబౌట్ 10 to 12 హ్యాకథాన్స్ ఆల్రెడీ చేశాయి. సో ఈ నైపుణ్యాన్ని అన్నింటినీ ఒక చోట పొందుపరిచాము. మేనేజ్మెంట్ నిజంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, నీలిమ మేడం గారు చాలా చేయూతనిచ్చారు. సో వీటికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ కావాల్సినటువంటి డబ్బులు, తర్వాత స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి అన్నింటినీ మినహాయించారు. వీటిలో బెస్ట్ అయినటువంటి వాటిని పేటెంట్స్కి పంపుతాము. ఆ పేటెంట్స్కి కావాల్సిన డబ్బులు కానీ అన్నింటినీ కానీ మేనేజ్మెంటే ఇస్తున్నారు. ప్రతి స్టూడెంట్ ప్రాజెక్ట్కి ఒక ఫ్యాకల్టీ మెంటర్ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీ మెంటర్స్ ఈ స్టూడెంట్స్ యొక్క ప్రాజెక్టులు బాగున్నాయా లేదా ఇంకేమైనా వాటిని బాగుపరచాలా అనేది చూస్తారు. ఆ విధంగానే అన్ని హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ రోల్ కూడా ఇక్కడ చాలా ఉంది. వాళ్ళు కూడా ముందు నుంచి 2-3 నెలలుగా కష్టపడుతున్నారు. కాబట్టే ఈరోజు ఇటువంటి తీర్చిదిద్దేటువంటివి అయింది. రేపు సుమారు 1200 మంది స్టూడెంట్స్ని ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఆధ్వర్యంలో స్టూడెంట్స్ని తీసుకొని వస్తున్నారు, స్కూల్ పిల్లల్ని.
పిల్లల్ని, ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం చూస్తున్నారు. వాళ్ళు చూసి మేము కూడా ఇటువంటివి చేయాలి భవిష్యత్తులో అనుకుంటున్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లల్ని తీసుకొని వస్తున్నాము. వాళ్ళు కూడా చూసి మేము కూడా ఇటువంటివి డెవలప్ చేయాలి, మేము కూడా ఒక స్టార్టప్ పెట్టాలి అనే ఆలోచన స్టూడెంట్స్లోకి వస్తుంది. ఎక్కడో జాబ్ చేయటం కాదు, దీనివలన మేము కూడా ఒక స్టార్టప్ పెట్టగలము, మేము కూడా ఒక బిజినెస్ని ముందుకు తీసుకోగలము అనేటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయడానికి ఇది బాగా దోహదపడుతుంది. థ్యాంక్ యూ. అనురాగ్ యాజమాన్యానికి లెడెడ్ బై వైస్ ఛాన్సలర్ మేడం అందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను అండ్ అభినందిస్తున్నాను. చాలా వినూత్నమైనటువంటి ప్రోడక్ట్స్, టెక్నాలజీస్ అనురాగ్ యూనివర్సిటీ పిల్లలు డెమాన్స్ట్రేట్ చేశారు. లాస్ట్ 1 అవర్లో కొంతమందిని విజిట్ చేశాను నేను. యాక్చువల్గా అయితే చాలా వినూత్నంగా ఉన్నాయి. ఇన్నోవేషన్ అంటే ఏదో చాలా పెద్దది చేయాల్సిన అవసరం లేదు. డే టు డే సమస్యల్ని తీర్చేటటువంటి ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనిషికి జీవనోపాధికి కానీ లేకపోతే జీవన ఆధారానికి కానీ కావాల్సినటువంటి చిన్న ప్రాబ్లమ్స్ లైక్ కొన్ని చూసాను. అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కొంతమంది చేశారు మన ఫార్మర్స్ కోసం. ఇంకా కొన్ని అదర్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కూడా చేశారు. పిల్లలందరికీ కూడా నా అభినందనలు. మీ ఫ్యాకల్టీని కలిశాను నేను, మీ టీమ్ని కూడా కలిశాను, తర్వాత అనురాగ్ యూనివర్సిటీ మీ మేనేజ్మెంట్ని కూడా కలిశాను నేను. మా ఆఫీస్కి వచ్చారు. విజన్ ఆఫ్ ది యూనివర్సిటీ చాలా బాగుంది. సో కంటిన్యూస్గా ఏదైతే ఎంకరేజ్మెంట్ యాజమాన్యం ఇస్తుందో అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం, దాన్ని తీసుకుని మోర్ అండ్ మోర్ ఇన్నోవేటివ్గా థింక్ చేసి మోర్ అండ్ మోర్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్, టెక్నాలజీస్ డెవలప్ చేయొచ్చు. దానికి కావాల్సిన ఎలాంటి రకమైనటువంటి సహాయం కానీ, ఐడియాస్ కానీ, ఇంకేదైనా కానీ ఇంప్రూవైజేషన్కి కావాల్సిన ఏదైనా కావాలంటే యాజ్ ఏ కంపెనీ అపోలో మైక్రోసిస్టమ్ నుంచి మేము కూడా ప్రోత్సాహం చేస్తాము. మా సైడ్ నుంచి కూడా ఏదైనా కంట్రిబ్యూషన్స్ అవి ఐడియా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇంకేదైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చేస్తాము. కానీ ఇప్పటిదాకా ఏదైతే చేశారో చాలా బ్రహ్మాండమైన పని చేశారు. ఇంకా కూడా మచ్ మోర్ ఇన్నోవేటివ్ వర్క్స్ చేసి మేడం అన్నట్టు యూనికార్న్స్ని అనురాగ్ యూనివర్సిటీ నుంచి ప్రొడ్యూస్ చేసే మన తెలంగాణ సైడ్ నుంచి చాలా బాగుంటుంది. అందరినీ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ చేస్తున్నా, అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.